కర్నూలు జిల్లా ప్రజలందరికీ బహుజన్ సమాజ్ పార్టీ తరపున జై భీములు తెలియజేస్తున్నాం. కర్నూలు జిల్లా ప్రజలారా, గత 4-5 రోజులుగా వైసీపీ నాయకులు, తెలుగుదేశం నాయకులు ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటూ ప్రజలకు ఏమాత్రం సంబంధం లేని విషయాలను ప్రజా సమస్యలుగా చిత్రీకరించి ఏ విధంగా ప్రజలను పక్కదోవ పట్టిస్తున్నారో ఒకసారి ఆలోచించాలని విఘ్నులైన కర్నూలు జిల్లా ప్రజలందరినీ బహుజన్ సమాజ్ పార్టీ విజ్ఞప్తి చేస్తూ ఉంది. ప్రజలారా, ఆలోచించండి, మీ మౌనాన్ని ఒక్కసారి వీడండి. మేధావులు మౌనం వహించినప్పుడే దుర్మార్గుల సంఖ్య రెట్టింపు అవుతుంది. ఇది మన ఎదిగే సమాజ ఉనికికే ప్రమాదం అవుతుంది. ప్రజలు మూడవ ప్రత్యామ్నాయం వైపు చూడకుండా ఈ తెలుగుదేశం, వైసీపీ పార్టీలు, ఈ 2 పార్టీలు తప్ప ఇంకొక పార్టీ లేదు అనే విధంగా వ్యవహరిస్తూ తమ వ్యక్తిగత పగలను, కక్షలను, ద్వేషాలను రెచ్చగొట్టుకుంటూ ప్రజా సమస్యలను పక్కదోవ పట్టిస్తూ వస్తున్నారు. విఘ్నులైన కర్నూలు జిల్లా ప్రజలారా, వీటన్నిటినీ గమనిస్తున్న మీరు రాబోయే కాలంలో ఈ పార్టీలకు తగిన బుద్ధి చెప్పాలని బహుజన్ సమాజ్ పార్టీ విజ్ఞప్తి చేస్తుంది. ప్రజలారా, ఇట్లాంటి వాటికి బుద్ధి చెప్పకపోతే కమ్మ రెడ్ల బాహాటంగా మాట్లాడుకునే ఈ విధంగా ఒకసారి మా రెడ్ల ప్రభుత్వం వస్తుంది, మాకు రాకపోతే కమ్మవారికి ప్రభుత్వం వస్తుంది తప్ప ఇంకొకరికి అవకాశం లేదనే అహంకారంతో ఈ 2 పార్టీలు వ్యవహరిస్తున్నారనే విషయం తెలుసుకోవాలని విఘ్నులైన జిల్లా ప్రజలందరికీ తెలియజేస్తున్నాను. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తుంది. అదే తెలుగుదేశం ఇప్పుడు అధికారంలో ఉంది కాబట్టి వీళ్ళు ఈ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ వస్తున్నారు. వీళ్ళ ఈ 2 వైసీపీ, తెలుగుదేశం వ్యక్తిగతంగా కష్టం వచ్చినప్పుడు మాత్రం భారత రాజ్యాంగాన్ని వాడుకొని తెలివిగా తప్పించుకుంటున్నారు. కానీ బహుజన్ సమాజ్ పార్టీ, మా పార్టీ యొక్క మేనిఫెస్టోనే భారత రాజ్యాంగం అనేది ఇందు మూలంగా మీ అందరికీ తెలియజేస్తూ, మా పార్టీ అధికారంలోకి వస్తే భారత రాజ్యాంగాన్ని సంపూర్ణంగా అమలు చేసి ప్రజాశ్రేయస్సు కొరకు పాటుపడతామని బీఎస్పీ తెలియజేస్తూ ఉంది. ఈ 2 పార్టీలు ప్రజలకు ఏమాత్రం సంబంధం లేని అంశాల మీద గొడవలు పడుతూ చూస్తూనే ఉన్నాం. గత 4-5 రోజులుగా ఈ తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షురాలైతేమి, వైసీపీ జిల్లా అధ్యక్షులైతేమి, ఈ 2 పార్టీలు ప్రెస్ మీట్లు పెట్టుకుంటూ అదేదో ప్రజా సమస్యల మీద పోరాడుతున్నాం అనే విధంగా వాళ్ళు బిల్డప్ ఇస్తూ ఈ పార్టీలు ప్రజలకి చూపిస్తూ ఈ 2 పార్టీలు కాకుండా ప్రజలకి మరొక ఆల్టర్నేట్ లేదు అనే విధంగా తమ అహంకారాన్ని చాటుకుంటూ వస్తున్నారనే విషయాన్ని మీరు గమనించాల్సిందిగా కోరుతున్నాను. ప్రజలారా, మొన్నటి 5 రాష్ట్రాల ఎన్నికల ముందు వరకు కూడా మన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నేను ప్రజల మీద ఏ విధమైన భారం మోపననేది చెప్పి ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇప్పుడు అన్ని విధాలుగా ధరలను పెంచి, పెట్రోల్ అయితేమి, గ్యాస్ అయితేమి, నిత్యావసర వస్తువుల ధరలు అయితేమి అన్ని విధాల ధరలు పెంచి ప్రజలను ఎత్తిన భారం మోపుతున్నాడు. ఈ దేశంలోని ఏ రాష్ట్రంలో కూడా లేనటువంటి దుర్మార్గమైన పరిస్థితులు కేవలం మన ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఉన్నాయి. ప్రధానమంత్రి ఇంత దారుణంగా ధరలు పెంచుకుంటూ ప్రజల నడ్డి విరుస్తూ ఉన్నా కూడా ఈ అధికార తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అయితే ఏమి, ప్రతిపక్ష వైసీపీ అయితే ఏమి, వాటి గురించి గొంతు విప్పకుండా, పోరాటాలు చేయకుండా, ప్రజల పక్షాన నిలబడకుండా ఈ పార్టీలే గొడవ పడుతూ రాష్ట్రంలో ఒక మేము తప్ప ఇంకా మీకు వేరొక ప్రత్యామ్నాయం లేదు అనే విధంగా ఈ వైసీపీ నాయకుల సమస్యనే ప్రజా సమస్యలుగా వాళ్ళు చిత్రీకరిస్తున్నారు. ఈ తెలుగుదేశం పార్టీ యొక్క సమస్యలనే ప్రజల సమస్యలుగా చిత్రీకరిస్తున్నారు తప్ప ఈ 2 పార్టీలు ఈ విధంగా కొట్లాడుతూ ప్రజల యొక్క అసలు సమస్యలని పక్కదోవ పట్టిస్తూ ఉన్న విషయాన్ని విఘ్నులైన ప్రజలందరూ గమనించాలని బహుజన్ సమాజ్ పార్టీ కోరుతున్నది. ఇంకా ఇట్లాంటి పార్టీలకు మనం ఓటు వేస్తున్నది అనేది ఒక్కసారి ఆలోచించాల్సిందిగా ప్రజలందరినీ నేను కోరుతా ఉన్నాను. ఈ కుల, మత, కబ్జా, దౌర్జన్యకారుల పార్టీలను ఇంతకాలం మనం మోసినది చాలు. ఇకనైనా మన పిల్లల భవిష్యత్తు కొరకు, భావితరాల కొరకు మనం ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోవాలని కర్నూలు జిల్లా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను.
జై భీమ్, జై భారత్.